ఈనాడు చూస్తే యుద్ధ విరామం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. శాంతించిన ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరామం ప్రకటించిన ట్రంప్ 3 గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనకు పాల్పడిందని ఇజ్రాయెల్, తమ దేశంలో 4 చనిపోయారని వెల్లడి, ప్రతిదాడుల హెచ్చరిక, ట్రంప్ జోక్యంతో వెనక్కి, రణరంగంగా మారిన పశ్చిమాసియా శాంతించింది. ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించే మంగళవారం తెల్లవారుజాము నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక ప్రకటన చేశారు. ఆ తర్వాత యుద్ధ విమానాలు శాంతించాయి. అయితే అంగీకారం కుదిరిన 3 గంటల్లోనే ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ప్రతిదాడులు హెచ్చరికలు చేసింది. అంతేకాదు ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. అయితే ట్రంప్ హెచ్చరికలతో వెనక్కి వచ్చాయి. ఇజ్రాయెల్ ఆరోపణలు ఇరాన్ ఖండించింది. తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, ఎటువంటి దాడులు చేయలేదని స్పష్టం చేసింది. మరోవైపు కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. సౌదీ అరేబియా, ఈజిప్ట్ కూడా స్వాగతించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముగిసిన 12 రోజుల యుద్ధంకి సంబంధించి ఇకపోతే పోలవరం బనకచెర్ల సామరస్యంగానే సాధిద్దాం, తెలంగాణతో ఘర్షణ వద్దు, అవసరమైతే కేంద్ర జోక్యం కోరదాం, గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే జలాలని వాడుకుంటాం, రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ పార్టీలు వివాదం చేస్తున్నాయి, గత 10 ఏళ్లలో వారి ప్రాజెక్టులకు మనం అభ్యంతరం చెప్పలేదు, మంత్రివర్గ సమావేశంలో చర్చ, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేకపోయినా తెలంగాణలోని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం సృష్టిస్తున్నాయని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడింది. ఇది సున్నితమైన అంశమైనందున తెలంగాణతో ఘర్షణాత్మక వైఖరికి వెళ్లకుండా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందాం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఉభయతారకమని, కేవలం సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాన్ని మాత్రం వాడుకుంటున్నందున ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అంశంపై చాలాసేపు చర్చ జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సుభాన్ శుక్లా అంతరిక్ష యాత్ర నేడు మధ్యాహ్నం 12 గంటలకు పైన భారత వ్యోమగామి సుభాన్ శుక్లా రోదసి యాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. యాక్సియం 4లో భాగంగా మొత్తం 4 వ్యోమగాములు రోదసి యాత్రకు బయలుదేరుతున్నట్టు నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి భారత కాలమాన ప్రకారం ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగించనున్నట్టు పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సింగయ్యని బలిగొన్న జగన్ వాహనం స్వాధీనం, నల్లపాటు ఠాణాకు తరలించిన పోలీసులు. దళితుడు చీలి సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం జగన్ ఫార్చునర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు నెల 18 పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి వైకాపా కార్యకర్త సింగయ్య మృతి చెందిన విషయం తెలిసింది. ఈ కేసులో A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్తో పాటు ఆయన PA నాగేశ్వరరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నాని, విడుదల రజని నిందితులుగా ఉన్నారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం పచ్చిపాటి CI శ్రీనివాసరావు వెళ్లి స్వాధీనం చేసుకున్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సిలికాన్ వ్యాలీని తలపించేలా క్వాంటమ్ వ్యాలీ నేడు విజయవాడలో వర్క్షాప్, సాంకేతికతలకు ప్రత్యేకంగా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్ది